ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి ఏం పిండి లేదనమాట, ఇడ్లీ కానీ దోశ పిండి కానీ. సో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాపకి వేడి నీళ్ళు అయితే పెట్టాను. సో ఇంక ఈ వేడి నీళ్ళు పెట్టేసి మా పాపని అయితే నిద్రలేపాలి. అంట్లు ఉన్నాయి కదా, ఇంకా మా పాపని రెడీ చేసి పంపాక ఇంకా అప్పుడైతే అంట్లతో అయితే తోమేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ వచ్చి నేను టైం అవుతుంది అంటే అప్పుడు లేస్తుంది. మా పాపని లేపి తనకు వేడి నీళ్ళు తోడి అప్పుడు లేపి బ్రష్ చేయించి ఒకేసారి స్నానం అయితే చేయిస్తాను. ఇంకా స్నానం చేశాక నీట్గా రెడీ చేసి మంచిగా తల దువ్వి బొట్టు కాటుగా పెట్టేసి స్కూల్కి రెడీ చేసి తినిపించి, రెడీ చేయడమేమో కానీ తినిపించడమే ఒక అరగంట పైన పడుతుంది. ఇంకా తినిపించి స్కూల్ పంపించేశాక అంట్లయితే తోమేసి నేను కూడా ఇంకా బౌల్లో అన్నం వేసేసుకొని తింటున్నాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. లంచ్ వచ్చేసి నేను మెంతికూర పప్పు చేద్దామని చెప్పి మెంతికూర అయితే తీసుకొని ఇంకా పప్పు అయితే ఇక్కడ కడిగేస్తున్నాను అనమాట. అలానే ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా రెండు అయితే ఒకేసారి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను, కర్రీ అలాగనే ఇంకొక పక్క రైస్ అయితే ప్రిపేర్ చేశాను. రోజు అలానే ప్రిపేర్ చేస్తాను అనమాట ఒకేసారి. ఇంకైతే నాకు వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. అవి అయ్యేలోపు నేనైతే స్నానం చేసి వచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. తినొచ్చేసి మా చిన్న పాప అనమాట. మా చిన్న పాపని ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. తను వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది, ఎందుకంటే తనకి ఇంకా 2.5 yearsే. ఇంకా లక్ష్మీ వ్రతం వస్తుంది కదా, నేనైతే లక్ష్మీ వ్రతానికి గోల్డ్ షాపింగ్ అయితే చేశాను. ఏం షాపింగ్ చేశానంటే లక్ష్మీ కాస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు. నేనైతే ఫస్ట్ టైం చేసేటప్పుడు అలా ఏం తీసుకోలేదు, కానీ ఈసారి తీసుకోవడం కుదిరింది కాబట్టి తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో లక్ష్మీ రూప్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇదైతే 1 gram కూడా లేదు. 1 gramది తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు, కానీ ఇదే చాలా ఎక్కువ పడింది కాస్ట్. 1 gram కూడా లేదు, జస్ట్ 700 milligrams ఉంది. 1 gram కంటే చాలా తక్కువ. ముందు వచ్చేసి లక్ష్మీదేవి అలాగే అటు ఇటు ఎలిఫెంట్స్ ఉంటుంది కదా, అలా అయితే ఉంది. పైన వచ్చేసి ఫ్లవర్ ఉంది, హుక్ దగ్గర చిన్న ఫ్లవరు. వెనకాల వచ్చేసి ఇంకా గ్రామ్ అని చెప్పి జీతోని సింబల్ ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ టైం తీసుకున్నా కదా, చాలా హ్యాపీగా అనిపించింది. లేకపోతే మామూలుగానే నేను అలా వ్రతం చేసేసుకునేదాన్ని, నా దగ్గర ఉన్న గోల్డ్ పెట్టేసి ఏదైనా రింగ్ కానీ అలా పెట్టి పూజ చేసుకునేదాన్ని, బంగారం పెట్టి చేసుకోవాలి కాబట్టి. ఈసారి అయితే రూప్ తీసుకున్నాను. అది మీకు క్లియర్గా కనిపించకపోయినా మీకు ఐడియా ఉంటుంది లక్ష్మీ కాస్ రూపు ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా దాంతోపాటు అయితే నేను వెండి వస్తువు కూడా తీసుకున్నాను. అష్టలక్ష్మి దీపపు కుందు ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను అనమాట. నాకైతే చూడంగానే నచ్చింది. ఇందులో పెద్ద సైజు కూడా ఉంది, నేనేమో చిన్న సైజుది తీసుకున్నాను. సో మన బడ్జెట్ని బట్టి మనము ఏదో ఒకటి తీసుకోవాలి కదా వస్తువు అని చెప్పి ఈసారి అయితే నేను కొంచెం బంగారంతో పాటు వెండి కూడా తీసుకున్నాను అమ్మవారి దయ వల్ల. ఇది వచ్చేసి చుట్టూరు అష్టలక్ష్ములు ఉంటారనమాట. మధ్యలో వచ్చేసి గణపతి ఉంటారు. ఇంకా ఆయిల్ వేసుకొని దీపం పెట్టించుకోవడానికి కూడా స్పేషియస్గానే ఉంది లోపల. ఇది వచ్చేసి 3 తులాలు అనమాట. చాలా మందికి ఇప్పుడు ఐడియా ఉంటుంది వెండి కాస్ట్ ఎంత ఉందని చెప్పి, గోల్డ్ కాస్ట్ ఎంత ఉందని చెప్పి. సో మీకు నేను వెయిట్ చెప్పాను కదా, కాస్ట్ వచ్చేసి 700 milligrams. ఇదేమో వెండి కుందు వచ్చేసేమో 3 తులాలు అనమాట, 33 grams. సో దీని వెయిట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.